ఇది కథ మ్యాచ్ అంటే, ఇది కథ రివెంజ్ అంటే 2024 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను చిత్తు చేస్తూ ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టడం జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. సో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా టీంకి కనెల్ డక్అవుట్ అవడంతో తొలి ఎదురు దెబ్బ తగిలింది. తరువాత మరొక ఓపెనర్ అయిన ట్రేవిస్ హెడ్ చెలరేగి ఆడుతూ బౌండరీలు బాదడం జరిగింది. 39 పరుగుల వద్ద హెడ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆస్ట్రేలియన్ టీంని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చక్కబెట్టడానికి ప్రయత్నించడం జరిగింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్కి లబుషెన్ కొద్దిగా సహకారం అందించినప్పటికీ రవీంద్ర జడేజా బౌలింగ్లో 29 పరుగుల వద్ద అతను కూడా అవుట్ అవ్వడం జరిగింది. అలా మ్యాక్స్వెల్, బెన్ వార్షిస్ వెంటనే అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. అలాంటి టైంలో అలెక్స్ క్యారీ ఆస్ట్రేలియా టీంని ఆదుకోవడం జరిగింది. ఓవరాల్గా ఆస్ట్రేలియా టీంలో స్టీవ్ స్మిత్ 73 పరుగులు, అలెక్స్ క్యారీ 61 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా టీం 264 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇండియన్ బౌలర్స్లో మహమ్మద్ షమి 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ 8 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. అలా కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 28 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అనవసరమైన షాట్లు ఆడకుండా చాలా క్లాసిక్ షాట్లు ఆడుతూ ఇండియన్ టీం ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడం జరిగింది. అలా ఆడుతూ పాడుతూ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక ఎండ్లో శ్రేయస్ అయ్యర్ కూడా కోహ్లీకి స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వడంతో టీమిండియా బలమైన స్థితిలో నిలిచింది. అలా శ్రేయస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ కోహ్లీ అక్షర్తో కలిసి టీంని నడిపించాడు. అలా కోహ్లీ 84 పరుగుల వద్ద అడం జంపా బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్తో బౌండరీస్ బాల్తూ టీంకి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో టీమిండియా 2024 ఓడే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి దిగ్విజయంగా అడుగు పెట్టడం జరిగింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.